హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10 నెలల నుంచి 18 నెలల వయసు పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. అన్నం కాకుండా అన్నం తినలేరు కాబట్టి దానికి రీప్లేస్‌గా మనం ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. నేను ఒక కప్ రైస్‌కి హాఫ్ కప్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఒక పావు కప్ ఏమో కందిపప్పు తీసుకున్నాను. సాయి పెసరపప్పు ఒక పావు కప్పు తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసిన తర్వాత ఇలా ఎండలో డ్రై చేయాలి. 2, 3 సార్లు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఎండలో మనం కొంచెం ఆరనివ్వాలి. ఆ తడి అనేది మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలా మనం బయట ఎండలో ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఇలా డ్రై అయిన తర్వాత తడేమీ లేకుండా దీన్ని ఇప్పుడు తీసేసి ఇలా స్టవ్ మీద బాణీలో వేపుకుంటే లోపల ఏదన్నా చెమ్మ ఉన్నా కానీ అది ఇంకా పోతుంది. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో జీలకర్ర కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైనా ఘాటుకి పిల్లలు తినలేరు, ఇష్టపడరు. జీడిపప్పు ఒక 4, 5 వేసాను. నేను బాదం కూడా తొక్కు తీసేసి ఒక 10 వరకు వేసాను. ఇవి ఉడికించి పెడతాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు. డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసిన వాటిని కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయినా నోటికి చుట్టుకుంటుంది కాబట్టి కొంచెం బరక్గా చేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. చక్కగా ఈజీగా తినేస్తారు. ఇది నేను మా బాబుకి పెడుతున్నాను ఇప్పుడు. మా పాపకు కూడా పెట్టాను. మా పాపకి 4 ఇయర్స్, మా పాపకి 2 ఇయర్స్ దాకా నేను ఇదే వాడాను. ఇలా ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుంటే మనకి ఇది 10 డేస్ వరకు నిలువ ఉంటుంది. 10 డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని మనం దాన్ని కుక్ చేయాలన్నప్పుడు కొంచెం గ్లాస్ వాటర్కి 1 స్పూన్ పౌడర్ అయితే యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలిపి ఉడికించుకుంటే ఈ విధంగా అయితే ఉడుకుతుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్